హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. నా బర్త్‌డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్‌గా థాంక్స్ చెప్పాలి ఒక అక్కకైతే. తను అందరికంటే ముందు విష్ చేశారు నాకు. నా బర్త్‌డే డేట్ గుర్తుపెట్టుకొని మరి విష్ చేసినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరందరికంటే ముందు నాకు విష్ చేసినందుకు. నేను యూట్యూబ్‌లో ఈ రోజు నా బర్త్‌డే అని పోస్ట్ పెట్టక ముందే తను గుర్తు పెట్టుకొని మరి విష్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ నాకు విష్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా 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 థ్యాంక్ యూ. ఇక ఈ వీడియో విషయానికి వస్తే మా తమ్ముడి పెళ్లి మళ్ళీ చేశామన్నాం కదా. అసలు చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మళ్ళీ చేశారు, ఆల్రెడీ మీ తమ్ముడికి పెళ్ళయింది కదా అనేసి. సో మా తమ్ముడికి ఆల్రెడీ పెళ్ళయింది. మళ్ళీ పెళ్లి అంటే ఏం లేదండి, మాకు ఆచారం ప్రకారం చేసుకోవాలి మామూలుగా మా వాళ్ళల్లో. కానీ అప్పుడు మా తమ్ముడు పెళ్లి గుళ్ళో చేసేసాం. మా ఆచారం ప్రకారం చేయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేసాం. ఈ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకుంటేనే నార్మల్ గా మా వాళ్ళల్లో పెళ్లి సంపూర్ణంగా చేసుకున్నట్లు. అందుకే మళ్ళీ ఈ ఆచారం ప్రకారం మా తమ్ముడికి అయితే మళ్ళీ పెళ్లి చేశాం. మరి ఈ ఆచారం ఏంటి, ఎలా చేస్తారు మా ఆచారం ప్రకారం అనేది మొత్తం తెలియాలంటే ముందు వీడియో అయితే చేసి పెట్టాం. సో తప్పకుండా మా ఛానల్లో ఆ వీడియో ఉంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో అయితే చూసేయండి. ఇక మా ఆచారం ప్రకారం పెళ్లి అంటే నైటే అయిపోయింది. ముందు వీడియోలో చూశారు కదా ఎలా మా ఆచారం ప్రకారం మా తమ్ముడికి పెళ్లి చేశామనేది. సో మొత్తం అయిపోయింది కాబట్టి ఇక అందరి బంధువులందరినీ పిలిచాం. ఇక నాన్ వెజ్ అయితే పెట్టించబోతున్నాం. దానికోసం వంట అయితే స్టార్ట్ చేశారు మార్నింగే. చికెన్, మటన్, కలర్ రైస్, వైట్ రైస్, రసంతో పాటు దాల్చా కూడా చేపిస్తున్నాం. ఇక వంట వాళ్ళని అయితే ఇంటి దగ్గరికే పిలిపించాం ఇక్కడే చేసేయని అనేసి. సో స్టార్ట్ అయితే చేశారనమాట వంట అయితే. నైట్ మేకనైతే కోసిన్నారు. మా రేకుల కింద, మా ఇంటి పక్కన రేకులు ఉన్నాయి కదా, అక్కడైతే వేలాడదీసి మేకను కోసేటప్పుడు ఆ రేకులు అయితే కింద పడిపోయాయి. ఇక అలా పడిపోయాయి కదా రేకులు, చూడ్డానికి బాగాలేదనేసి ఇద్దరిని మనుషుల్ని పిలిపించి రేకులు అయితే మళ్ళీ నార్మల్ గా పెట్టించేసాము. ఇక వీడియో అయితే ఎక్కువ తీయలేదనమాట అందరూ తినే వీడియో అయితే. ఎందుకంటే బంధువులు తెలిసిన వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంక ఇంట్లో ఏదో ఒక పని చేయడం, వాళ్ళని పలకరించడం అలా అయిపోయింది. సో వీడియో తీయాలన్న మాటే మర్చిపోయా. ఇంకా లాస్ట్ లో ఏదో కొంచెం వీడియో అయితే తీసాను అనమాట. సో చికెన్, మటన్ అంతా బాగా చేపించాం. చాలా బాగుందన్నారు. రైస్ కూడా చాలా బాగుందన్నారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. సో అందరికి భోజనాలు అయితే బాగా పెట్టాం. దాదాపు 100 మంది దాకా వచ్చింటారు. సో అందరూ బాగా తిన్నారు. మటన్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం కూడా అయిపోయింది. చికెన్ మాత్రం కొంచెం మిగిలింది. అండ్ దాల్చా అసలు తినలేదు ఎవరు కూడా. సో దాల్చా చేయడం వద్దన్నారు మా ఇంట్లో వాళ్ళు. కానీ ఎందుకో తెలియదు మా తమ్ముడు చేపిద్దామని అన్నాడు అనేసి చేపించాం. సో దాల్చా అయితే చాలా వరకు మిగిలిపోయింది. ఇక కర్రీస్, రైస్ మిగిలాయి కాబట్టి ఇంకంతా వేస్ట్ అయిపోతుందని చుట్టుపక్కల అందరికి, మా పల్లెలో వాళ్ళందరినీ పిలిచి సో అందరికి కొంచెం కొంచెం పెట్టి ఇచ్చేస్తున్నాం అనమాట. సో వాళ్ళంతా తినేని అనేసి మళ్ళీ పాత్రలు మొత్తం కడిగి వాళ్ళు సామియాన వాళ్ళు వస్తారు. సో వాళ్ళకైతే పంపించేయాలి కాబట్టి సో మొత్తం కూడా ఈవినింగ్ 5 అయిపోయింది. సో అందరిని పిలిచి అందరికి పంపించేస్తున్నాం పాత్రల్లో పెట్టి. తమ్ముడు పెళ్లి కొంచెం పెద్దగా చేస్తే బాగుండు అందరిని పిలిచి అనుకున్నాం, కానీ నార్మల్ గా జరగలేదు. ఇలా అయినా జరిగినందుకు చాలా హ్యాపీ అనమాట. సో ఫైనల్ గా ఎలాగో అలా మాకు ఉన్నంతలో చేసేసాము. అసలు ఎందుకు ఈ ఆచారం ప్రకారం చేసుకోవాలి అంటే, చేసుకోకపోతే ఏమవుతుంది అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏమవుతుందని కాదు, కానీ లైఫ్ లో ఏదైనా జరిగింది అనుకోండి, అది దీని వల్లే జరిగింది అనేసి మా వాళ్ళలో నమ్ముతారనమాట. ఇలా ఆచారం ప్రకారం చేసుకోలేదు కాబట్టి సో ఇలా చెడు జరిగింది అనేసి అనుకుంటారు. ఇలా ఆచారం ప్రకారం చేశామనుకోండి సో ఓకే అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతారు కాబట్టి సో మళ్ళీ ఈ ఆచారం ప్రకారం చేయాల్సి వచ్చింది. ఈ ఆచారం అనేది పెళ్లికి ముందు చేస్తారు నార్మల్ గా అయితే. చాలా మంది కుదరక గుడిలో పెళ్లి చేసుకునే వాళ్ళు, లేదు ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు, లేదు స్తోమత లేక నార్మల్ గా పెళ్లి చేసుకునే వాళ్ళు తర్వాత ఎప్పుడైనా డబ్బు ఉన్నప్పుడు చేసుకోవచ్చు, లేదు పిల్లలు పుట్టిన తర్వాత కూడా చేస్తారు. ఒక పెళ్ళి 10 years తర్వాత కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఖచ్చితంగా చేయాలి ఈ ఆచారం ప్రకారం అని ఏం లేదు, కానీ చేస్తే మంచిది, చేయకపోతే వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా మా తమ్ముడు మార్నింగ్ నుంచి వడ్డిస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు దాకా కొంచెం కూడా తినలేదనమాట. ఇప్పుడు ఈవినింగ్ కూడా చూడండి అందరికి పెట్టేసి ఇవన్నీ ఖాళీ చేసేస్తే తర్వాత తినొచ్చులే అంటున్నాడు. సో వెళ్ళి తినరా అంటే కూడా తినకుండా ఇప్పుడైతే ఇంకా పాత్రలు కడగాలన్నమాట. ఈ పాత్రలన్నీ క్లీన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, సామియాన వాళ్ళు వస్తారనేసి. సో పిల్లలు అందరూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. కుర్చీలు అవన్నీ పెట్టడం, ఇవన్నీ సామియాన అవన్నీ తీయడం అలా చేస్తున్నారు. సో మేమైతే ఇంకా పాత్రలు కడుగుదామని కూర్చున్నాం. వచ్చిన బంధువులు చాలా వరకు వెళ్ళిపోయారనమాట. ఇక మా ఇంట్లో వాళ్ళు కొంతమంది ఉన్నారు, అండ్ నందు అమ్మ వాళ్ళు ఉన్నారు, అండ్ మా పిన్ని కూడా ఉన్నారు. ఇక్కడ నాతో పాటు పాత్రలు కడుగుతుంది కదా, ఏమైతే మా పిన్ని అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి.
సో తనైతే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. నార్మల్ గా ఇలా పెద్ద ఫంక్షన్ లాంటివి చేసినప్పుడు మా వాళ్ళలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నం తినేటప్పుడు. అలాంటిది మాకు ఎలాంటి గొడవ జరగకుండా అందరూ ప్రశాంతంగా తినేసి వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీ అన్నమాట. సో మొత్తం కూడా క్లీన్ చేసేసాం. పాత్రలు అవన్నీ కూడా సామియాన వాళ్ళు కూడా వచ్చారు. అంతా తీసుకొని వెళ్తున్నారు. ఇక మేక తలకాయలు కాళ్ళు ఉంటాయి కదా, అవైతే కాల్చి పెట్టేస్తున్నారు మా అత్త అలాగే మా తాత వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమైతే మా అత్త అంటే మా మేనత్త, మా నాన్న వాళ్ళ అక్క అనమాట. నేను మా చిన్న తమ్ముడు నైట్ ఎంతో కష్టపడి వేసిన కలర్ లైట్స్ మొత్తం తీసేస్తున్నారు. అండ్ ఇక్కడ నిలబెట్టిన కట్టి చూడండి అలాగే ఉంది ఇప్పటికీ కూడా. అండ్ ఆ చెంబు కొంచెం కదిలింది అనమాట. ఇదైతే 3 days తర్వాత తీయాలనేసి ఇంకా అది తీయకుండా నార్మల్ గా ఇంట్లో మొత్తం సర్దేశాం. ఇక ఇదే లాస్ట్ వీడియో మా తమ్ముడి పెళ్లికి సంబంధించి. సో ఆచారం ప్రకారం మొత్తం పెళ్లి చేసేయడం అలాగే అందరికి భోజనాలు పెట్టడం అయితే అయిపోయింది.